బిర్యానీ దాబా ఒక దరికుడు కథ. ఒకసారి ఓ చిన్న గ్రామంలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య లలిత ఎంతో సహనంతో కూడిన మహిళ. దరిద్రం వెంటాడుతున్నా వాళ్ళు ఇద్దరూ ఆశను వదల్లేదు. రాము కూలి పనులు చేసేవాడు. కానీ ఆదాయం చాలడం కాదని, తన కుటుంబానికి మంచి భవిష్యత్తు కావాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు లలిత, మన దగ్గర చిన్న గుమస్తా గది ఉంది కదా, అందులో ఒక చిన్న బిర్యానీ దాబా మొదలెద్దాం. నువ్వు బిర్యానీ బాగా వండగలవు. మన శ్రమతో మన జీవితం మార్చుకుందాం అని చెప్పింది. ఆలోచన రామ్‌కు నచ్చింది. ఒకవేళ అదృష్టం తోడైతే పేదరికం నుంచి బయటపడతామని నమ్మాడు. అంతే. రాము పాత కడాయిని శుభ్రం చేశాడు. లలిత పాత తెవును కప్పేసింది. పేరు పెట్టారు, దరీఫ్కా బిర్యానీ దాబా. మొదటి రోజు కేవలం 2 కస్టమర్లు వచ్చారు. అని వాళ్ళు వండి ఇచ్చిన బిర్యానీ రుచితో ఆకర్షితులై మళ్ళీ మరల వస్తామని చెప్పారు. చాలా త్వరగా దాబా ప్రాచుర్యం పొందింది. ఈ దాబాలో ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది అని ఊరి జనాలు చెప్పడం మొదలుపెట్టారు. బిర్యానీ రామ్‌కి గుర్తింపు తెచ్చింది. ఒకరోజు ఓ బడ వ్యాపారి మోహన్ రావు తన బెంచ్ కార్‌లో అక్కడకు వచ్చాడు. అతను దాబాలో బిర్యానీ తిన్నాడు. తిన్న వెంటనే చెప్పాడు, ఇంత రుచికరమైన బిర్యానీ నేను ఎప్పుడూ తినలేదు. నేను మీకు నగరంలో పెద్ద హోటల్ ఓపెన్ చేయడానికి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. రాము ఆశ్చర్యపోయాడు, కానీ తను అహంకారంతో నరవలేదు. అతను ఇలా అన్నాడు, మీరు ఇచ్చే అవకాశానికి ధన్యవాదాలు. కానీ నా దాబా వల్ల ఊరి జనాలకు సేవ చేయగలుగుతున్నాను. ఇదే నాకు ఆనందం. మోహన్ రావు నవ్వుతూ అన్నాడు, నీ నిజాయితీ, నిష్ఠే నన్ను ఆకట్టుకున్నాయి. నేను పెట్టుబడి పెట్టనవసరం లేదు. నేను నీ దాబాకు రోజు కస్టమర్‌గా వస్తా. అది చాలు. ఆ విధంగా దరీఫ్కా బిర్యానీ దాబా ఒక ఉదాహరణగా మారింది. సంపద లేదు కానీ సమృద్ధిగా ప్రేమ, నిజాయితీ, కృషి ఉన్న ఏదైనా సాధ్యమే. నీతి మోరాల్, పేదరికం మన సామర్థ్యాన్ని అడ్డుకోలేదు. నిజాయితీ, శ్రమ, నమ్మకం ఉన్న చోట అదృష్టం తప్పకుండా వస్తుంది.